అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం యూడైస్లో ఇంపోర్ట్ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూస్తున్నాం. సో మీరు యూడైస్లో లాగిన్ అయినాక మీకు ఈ రకంగా 2 కలర్స్ వస్తాయి, అకాడమీగా 25-26, 24-25. సో మనం వెళ్ళాల్సింది 25-26 రెడ్ కలర్. క్లిక్ చేయగానే మీకు డాష్బోర్డ్ వస్తుంది. ఈ డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తుందో ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ ఇక్కడ క్లిక్ చేయగానే స్క్రాల్ చేయగానే ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. మనకు ఇంపోర్ట్ మాడ్యూల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే మన తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా ఉంటే మనం ఇక్కడ నుంచి పికప్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అంటే మన తెలంగాణ వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళి ఎవరైనా వస్తే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం మన దగ్గర తెలంగాణ స్టేట్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ గో అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గెట్ పెన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. గెట్ పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబర్, ఇయర్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. టైప్ చేసినాక ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ కింద మీకు పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ అవుతుంది. ఇది వైట్ పేపర్లో రాసుకొని ఇక్కడ పెన్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మీకు ఆన్లైన్లో ఏది కనిపిస్తే అది. ఒకవేళ వాళ్ళు రికార్డ్ షీట్, టీసీఓ మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్ ప్రకారం రాస్తే ఇక్కడ డైరెక్ట్ మీరు టైప్ చేసుకోవచ్చు. తర్వాత గో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీకు కనిపిస్తుంది డ్రాప్ బాక్స్ ఉన్న స్టూడెంట్కే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యాక్టివ్ అని ఇక్కడ వస్తే మనం ఇంపోర్ట్ చేసుకోనికే రాదు. డ్రాప్ బాక్స్ అనేది మ్యాండేటరీ. డ్రాప్ బాక్స్ ఉంటేనే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్, ఏ క్లాసు, ఇక్కడ సెక్షన్, ఇక్కడేమో జాయిన్డ్ డేట్ 2025 అని పెట్టి ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. కన్ఫామ్ అని క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సక్సెస్ఫుల్లీ ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్లు యాక్టివ్ స్టూడెంట్ దగ్గర సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న క్యాండిడేట్ ఇక్కడ పెన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ క్లాస్, 4th క్లాస్. సో మనము 4th క్లాస్ దగ్గర వ్యూ మేనేజ్లో కింద స్క్రాల్ చేసి రెడ్ కలర్లో నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది. ఈ జీపీఈపీఎఫ్పి కంప్లీట్ చేయండి. సేవ్. ఈ జీపీ, ఈ అడ్మిషన్ నెంబర్, స్క్రాల్ చేసి సేవ్. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్, ఫ్రీ టెక్స్ట్ బుక్, ఫ్రీ యూనిఫామ్. ఎవరైనా హ్యాండిక్యాప్ పిల్లలు ఉంటే ఈ క్వశ్చన్స్ ఒకసారి రీడ్ చేసుకుని దాని ప్రకారం ఆప్షన్స్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఈ పేజ్ మీకు ఒకవేళ కన్సర్న్ ఆప్షన్లో ఏమైనా ఉంటేనే ఎస్, మిగతాదాన్ని నో. సో ఈ 3 ఈపీజీపీఎఫ్ఏ కంప్లీట్ కాగానే ఇక్కడ పైన కనిపిస్తుందా జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్, ఫైనల్ సబ్మిషన్. ఇది ఈ 4th ఆప్షన్. ఇక్కడ వచ్చి కింద కంప్లీట్ డేటా అని క్లిక్ చేయండి. ఓకే, ఇది టోటల్గా కంప్లీట్ అయినట్టు. డేటా కంప్లీషన్ ఈజ్ కంప్లీట్.